దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలము దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి రావడానికి ప్రభువు మనకు కృప చూపి ఉన్నారు. అందును బట్టి మనం ఎంతో సంతోషించవలసిన వారం ఉంటున్నాం. ప్రతిదినం ఒక దినము కూడా తప్పిపోకుండా నిజంగా మనం బ్రతుకు దినములన్నీ కూడా ఇలాగ జరుపుకోవడానికి ప్రభు సహాయం చేయనట్లుగా ముందున్న కాలం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిదినం దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండడానికి మీరందరూ కూడా ప్రయత్నించాలి. మరి ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మరి 15వ వచనంలో చివరిలో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదమంటున్నాడు. అక్కడ సవాలు విసురుతా ఉన్నాడు. యెహోషువ ప్రజల మధ్య ఒక సవాలుగా నిలబడ్డాడు. మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను తప్ప వేరొకరిని సేవించు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో విసిగించిన విధానం కనపడతా ఉంది. అక్కడ తిరుగుబాటు చేసిన విధానం కనపడతా ఉంది. అన్ని దేవతలను మరి పూజించడానికి సిద్ధముగా ఉన్న విషయాలు కనపడతా ఉన్నాయి. చాలా బాధ కలిగింది. దేవుడు ఇన్ని కార్యాలు చేసి ఇంతగా నడిపిస్తూ వస్తుంటే మరి ప్రజలు మాత్రము ఇలాగ దేవునికి తిరగబడుతున్నారని చెప్పి ఆయన ఒక మంచి తీర్మానం తీసుకుండు. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, సేవించుకోండి, నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవాని సేవిస్తామని చెప్పి ఆయన గట్టిగా ప్రజలకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అన్నారు ప్రజలు, దేవుడు మాకు కూడా ఎంతో మేలు చేశారు, మేము కూడా దేవుని మేలులు పొంది ఉన్నాము, మేము కూడా యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని చెప్పి జనులు కూడా అన్నట్లుగా ఆ యొక్క గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున నిజంగా దేవుని వాక్యములో ఉంది, యెహోవాని విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని రాయబడింది. కాబట్టి చాలా గట్టిగా చెప్పాడు యెహోషువ, మీరు యెహోవా దేవుడైతే ఆయన్నే సేవించండి, మీరు నిజంగా అన్ని దేవతలు సేవిస్తే వారినే సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవించదమన్నారు. దానికి ప్రజలు నిజంగా భయక్రాంతులయ్యారు, దేవుని యొక్క స్వరానికి లోబడ్డారు. మేము కూడా దేవుణ్ణి చేయిస్తాం, ఆయన్నే స్తుతించి ఆయన్ని మాత్రమే గనుపరుస్తాం అన్నట్లుగా మాట్లాడారు. అంత కోపము మరి యెహోషువ అంత గట్టిగా మాట్లాడడానికి అనేక కారణాలు ఆ 24వ అధ్యాయంలో రాయబడ్డాయి. మరి అక్కడ చూసినప్పుడు అమోరీలు, హిత్తీలు, యెబూసీయులు వీరందరూ రకరకాలైన జాతుల ప్రజలు నిజంగా వారు త్వరగా అన్య దేవతలతో తిరగడానికి వారు ఇష్టపడి వారి హృదయాలను ఎరిగి మరి యెహోషువ సవాల్ చేసి వారితో మాట్లాడినప్పుడు వారు దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలమున మనం కూడా రక్షించబడిన మనం రక్షణ వడలేనటువంటి వారి విషయంలో ఇలాంటి తీర్మానం కలిగి ఉండాలి, ఇలాంటి డెసిషన్ మనం కలిగి ఉండాలి. వారి మధ్య మనం చాలా స్టాండర్డ్గా ఉండాలి. అప్పుడు అన్యులైనటువంటి వారు దేవుని వైపు వచ్చే ఆస్కారం కలుగుద్ది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సంగమా, ప్రతి ఉదయకాలము దేవుని వాగ్దానం వింటున్న మాత్రం వాక్యమును విడిచిపెట్టడం కాదు, కానీ ఆ ప్రకారంగా జీవించడానికి మనందరం కూడా దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థనాపూర్వకంగా ప్రతినిత్యము ఆయన కొరకు మన కొరకు ఆయన అన్నట్లుగా మనం జీవించి మన ప్రవర్తన, మన ఆరాధన, మన జీవితం అన్యుల మధ్య చాలా క్లియర్గా కనబడాలి. అప్పుడు అన్ని జనులు దేవుని వైపు తిప్పబడడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఎంతో ఆస్కారం కలుగుద్ది. కాబట్టి ఈ ఉదయకాలం వాగ్దానాన్ని బట్టి, యెహోషువ చెప్పిన మాటను బట్టి మనం కూడా దేవుని వైపు తిరిగి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని కొరకే జీవించడానికి మనలను మనం సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, జీవము కలిగిన మా నాయన, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వంటి యెహోవా, నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తము నాయన, మీకు స్తోత్రాలు అయా. యెహోషువ తండ్రి, మీరు చేసినటువంటి వాగ్దానము తండ్రి ఆయన, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని నీ సన్నిధిలో వాగ్దానం చేసుకున్నాడు ప్రభా. వాగ్దానానికి ప్రజలు భయపడి మేము కూడా యెహోవాను సేవిస్తామని కంఠాపదంగా చెప్పినట్లుగా మేము చూస్తా ఉన్నాం. అవును ప్రభా, మా ప్రవర్తన అన్యుల మధ్య
ఎక్కడైనా స్టాండర్డ్గా నీ కొరకు నిలబడే జీవితం మాకు దయచే. ఈ ఉదయకాల వాగ్దానం అంతా కూడా మేము ఎత్తిపట్టి నిన్ను స్తుతించి, నిన్ను కనపరిచి, నిన్ను ఆరాధించి, నీకు మాత్రమే లోబడి నీ చిత్తాన్ని జరిగించే భాగ్యం దయచేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం విన్న వాగ్దానాన్ని దినమంతా ధ్యానం చేస్తూ మీరు వింటూ ఇతరులకు షేర్ చేసి వారిని కూడా ఆశీర్వాద కారకులుగా చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.